ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎవరైతే తన పిల్లల గురించి బాధపడుతూ ఆందోళన పడుతూ ఉన్నారో, వాళ్ళ జీవితం ఏమిటి, వాళ్ళ ఆరోగ్యం ఏమిటి, వాళ్ళ జీవితంలో వాళ్ళని ఎలాగా నిలబెట్టి ఉండాలి రాబోయే రోజుల్లో అని ఒక ఆందోళన పడుతూ వాళ్ళకున్న స్తోమతను బట్టి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నీకు ఒక మాట తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 49 అధ్యాయం 25వ వచనం, నీ పిల్లలను నేనే రక్షించేదను. దేవుడు నీ పిల్లల్ని ఏ విధంగా వాడుకోవాలని ఆశపడి భూలోకానికి తీసుకొచ్చి ఉన్నాడో ఆ విధంగా వాడుకుంటానని, ఆ విధంగా వాళ్ళని కాపాడుకుంటూ నేను రక్షిస్తూ ఉంటాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచి కూడా నీ బిడ్డలకి నా ఆలోచన, నా మాట, నా పలుకు, నా ప్రార్థన, నా వాక్యాన్ని అలవాటు చేయి. నేను ఒక్కడిని వాళ్ళ పట్ల కలిగి ఉంటే ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర నేను పెట్టగలుగుతాను. నీకున్న స్తోమత, నీకున్న డబ్బును బట్టి కాదు, కానీ నా వాక్ని గ్రహించు అని దేవుడి రోజున మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా విశ్వసించి దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనని, దేవుడి తలంపుని చిన్న వయసు నుంచి కూడా నువ్వు, నేను, అదేవిధంగా మనకున్న బిడ్డలను కూడా దేవుడి సన్నిధిలో నిలబెట్టాలని ఈ రోజున దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.